ఆ! స్థానిక ఎన్నికలకు 45 రోజులు డెడ్ లైన్ అనే ఒక వార్త చూస్తున్నాం మనం. శనివారం కొడంగల్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సంకేతాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆలోగా బీసీలకు 42% రిజర్వేషన్లపై క్లారిటీ. 42% రిజర్వేషన్లపై క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు ఆడియో ఓకేనా? ఇక బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చేలా ఢిల్లీ వేదికగా నెల రోజుల పాటు కేంద్రంతో పోరాటం. సో ఈ రిజర్వేషన్లకు అంశం మీద ఇక రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఆయన మెడకు చుట్టుకోకుండా తీసి కేంద్రం మెడలో వేసేసిండు. సింపుల్గా అది ఇక నువ్వు చేస్తావా చేయవా? ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీని బదనాం చేయొచ్చు, నో ఇష్యూస్. ఇప్పుడు కాంగ్రెస్ని అయితే అనే పరిస్థితి లేదు. దాన్ని ఏమంటారు, ఆ అపరాధము ఆ నిందను ఏనేది లేకుండా మొత్తం కేంద్రం మీదకి అయితే నెట్టేసిండు. ఆయన పని ఆయన చేసేసిండు, తీర్మానం చేసిన అంటుండు. ఢిల్లీ వేదికగా నెల రోజుల పాటు కేంద్రంతో పోరాటం. కేంద్రం అడ్డుకుంటే రిజర్వేషన్ల పెంపుపై 2 ప్రతిపాదనలు. ఒకటి నేరుగా అమలు చేయడం. కేంద్రం ముందట 2 ప్రతిపాదనలు పెడుతున్నట్ట. ఒకటేమో నేరుగా అమలు చేయరి, లేదా కోర్టు బ్రేకులు వేస్తే పార్టీ పరంగా 42% సీట్లు ఇవ్వడం. ఏదో ఒకటి అంశంతో అయితే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికలు ఆలస్యం ఆగిపోయిన ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్. సో ఎన్నికల ఆలస్యం కావడంతో కమిషన్ గ్రాంట్స్ ఆగిపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది సర్పంచ్ ఎన్నికల కోసం ఊరుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి. అట్లాగే 2 పిల్లలు అంటే 3 పిల్లల నిబంధనలకు సంబంధించిన అంశం మీద కూడా కొంత క్లారిటీ వచ్చింది. అంటే కన్ఫర్మ్ చేయకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పిండు, 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా కూడా పోటీకి అర్హులుగా చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పేసి కూడా చెప్పిండు. దాంతోపాటు ఈ 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా పోటీ చేయడంతో పాటు ఇంకొక నిబంధన పెట్టాలి, వాళ్ళ ప్రజాప్రతినిధుల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలని చేర్పించే విధంగా నిబంధన పెట్టాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ వచ్చిన నేపథ్యంలో తీర్మానం దగ్గర నుంచి దాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక వివిధ కారణాలతో పెండింగ్ పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకుంది. ఏప్రిల్ 1 నుంచి 45 రోజుల్లోగా నిర్వహించాలని డిసైడ్ అయింది. ఏప్రిల్ 1 తారీఖు నుంచి 45 రోజుల్లోగానట. వామ్మో, దగ్గర ఉంది కదా. స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును శాసనసభ మండలిలో ఇప్పటికే ఆమోదించుకున్న రాష్ట్ర సర్కార్ వాటి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కూడా భావిస్తోంది. సో దానికి సంబంధించి పూర్తిగా వివరాలు చూద్దాం ఒకసారి. అందుకోసం కలిసి వచ్చే పార్టీలు బీసీ ప్రజా సంఘాలతో కలిసి ఢిల్లీ వేదిక రాబోయే నెల రోజుల పాటు అలుపెరగని పోరాటం చేసేందుకు ఆలోచన చేస్తుంది. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఓకే, లేదంటే నేరుగా అమలు చేయాలని. ఒకవేళ ప్రయత్నాన్ని కోర్టులు అడ్డుకుంటే పార్టీ పరంగా బీసీలకు 42% పైగా సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే యోచన చేస్తోంది. అదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఏది ఏమైనా వచ్చే జూన్లో స్థానిక ఎన్నికలకు వెళ్లే యోచన చేస్తున్నది. అదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఏది ఏమైనా వచ్చే జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందేనని. సో జూన్లో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందే, అందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సంకేతాలు ఇచ్చినట్టు ఆయా వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే నెలంతా రిజర్వేషన్ల సాధనపైనే ఫోకస్. వచ్చే నెల మొత్తం రిజర్వేషన్ల సాధన మీదనే ఫోకస్ ఉండే అవకాశం ఉంది. వచ్చే నెలంతా రిజర్వేషన్ల సాధనపైనే ఫోకస్. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్పించడమే లక్ష్యంగా రాబోయే ఏప్రిల్ నెలంతా ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఇందుకోసం తమిళనాడు లాంటి రాష్ట్రాల సహకారం తీసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. త్వరలోనే రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి వచ్చే పార్టీల నేతలతో అఖిలపక్షంగా వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలిసి రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని, షెడ్యూల్లో 9లో చేర్చాలని కోరనున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసి విజ్ఞప్తి చేయనున్నట్టు సమాచారం. ఇంకా బీసీ రిజర్వేషన్లపై సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. ఇప్పటికే సమగ్ర కులకరణ సర్వే, బీసీ కమిషన్ స్టడీస్ రిపోర్ట్లన్నీ సిద్ధంగా పెట్టుకుంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి అసెంబ్లీలో 2 బిల్లులు కూడా ఆమోదం పొందాయి. ప్రస్తుతం ఈ 2 బిల్లు రాజ్భవన్కు చేరినట్టు తెలిసింది. రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన అంశం కేంద్ర పరిధిలో ఉండడంతో కేంద్ర ప్రభుత్వంతోనే అమితుమికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇక కేంద్రం బీసీ రిజర్వేషన్ల పెంపు ఎటు తేల్చకపోతే 2 రకాల ప్రతిపాదనలతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఒకటి, నేరుగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ 42% పెంచి ఆ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలకు వెళ్ళడం, అంటే పార్టీ పరంగా. దీనిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆ మేరకు లీగల్గా కూడా ఫైట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అస్త్రాలు అయితే సిద్ధం చేసుకుంది. సమగ్ర కులకరణ సర్వే, బీసీ కమిషన్ స్టడీ రిపోర్ట్స్తో ఫైట్ చేయాలని భావిస్తోంది. ఒకవేళ కోర్టుల నుంచి ఏదైనా స్టే వచ్చినా, రిజర్వేషన్ల పెంపునకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా సుప్రీంకోర్టులో కొట్లాడాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఎన్నికలను మరింత ఆలస్యం చేయకుండా పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నది. ఇదే అంశంపై ఉన్నతాధికారులతో సీఎం క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. సో మొత్తంగా జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడం ఖాయం. 42% బీసీ రిజర్వేషన్లు ఖాయం. ఈ 2 అంశాలు అయితే గట్టిగా కనబడుతున్నాయి. ఫండ్స్ రాక పల్లెల్లో నిలిచిన పనులు.
గ్రామ పంచాయతీల పాలక వర్గాలకు నిరుడు ఫిబ్రవరిలో గడువు ముగిసింది. ఏడాది దాటినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. సెంట్రల్ నుంచి మొత్తం 1500 కోట్లకు పైగా పెండింగ్లో పడ్డాయి. ఎన్నికలు ముగిసిన పాలక వర్గాలు కొలువు తీరితే తప్ప ఈ నిధులు వచ్చే పరిస్థితి లేదు. ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలక వర్గాలకు నిరుడు జూలై మొదటి వారంలో, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలక వర్గాలకు గత నెల 26న గడువు ముగియగా అన్ని చోట్ల ఇన్ఛార్జ్ల పాలన కొనసాగుతున్నది. ఒక్కో అధికారికి 5-6 పంచాయతీలు, మండల పరిషత్తులు, మున్సిపాలిటీలు ఉండడంతో వారానికోసారి అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అయితే ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీలు అభివృద్ధి పనులు అటకెక్కాయి. దీంతో ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై కాంగ్రెస్ నేతల నుంచి ఎన్నికల కోసం ఒత్తిడి పెరిగిపోతోంది. కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో గ్రామాల్లో పార్టీ కేడర్ కూడా స్థానిక పదవులపై ఆశలు పెట్టుకుంది. కేడర్కు సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీటీసీ, ఎంపీడీసీల పదవులు దక్కితే పార్టీ కూడా పటిష్టమవుతుందనే భావనలో కాంగ్రెస్ ఉంది. ఇప్పటికే గ్రామాల్లో పార్టీకి కేడర్కు గ్యాప్ పెరుగుతున్నది. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది. వీటన్నిటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పాల్గొంటుంది. సో ఒక్కొక్క అధికారికి 2-3 గ్రామ పంచాయతీలు, వీలైతే 5-6 గ్రామ పంచాయతీలు ఈ ఇన్ఛార్జ్లకు ఇచ్చేసరికి ఇప్పుడు ఆ ఊరోడు ఫోన్ చేస్తే ఈ ఊరు కాడున్నా అంటుండు, ఈ ఊరికి కూడా ఫోన్ చేస్తే ఆ ఊరు కాడున్నా అంటుండు. పరిపాలన అటకెక్కింది, వాళ్ళు చక్కగా పని చేస్తలేరు. స్థానిక సంస్థలు ఖచ్చితంగా నిర్వహించాల్సిందే.